హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రభాకర్ని. ఈరోజు వీడియోలో ఏంటంటే యాక్చువల్గా చిన్నపిల్లలు కురుకురే ప్యాకెట్లు తింటారు కదా. సో నేను చాలా వీడియోస్లో చూసిన. సో ఈ ప్యాకెట్స్లో ఉండే వాటిని మనం ప్లాస్టిక్ అని చూపిస్తున్నారు. సో ఇది ప్లాస్టిక్ అంటే కాలుతుందని చూపిస్తున్నారు. మనం ఒకసారి ట్రై చేద్దాం. నేను మనకు ప్రాక్టికల్గా చేస్తే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు ఇది కాల్చి చూద్దాం. కాలినట్టే ఇది ప్లాస్టిక్, చిన్నపిల్లలు తినకూడదు ఇలాంటివి. సో మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఇది కాలుస్తున్నా. కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా కాలుతుందో. సో ఇలాంటి ప్లాస్టిక్ పిల్లలు తినడం వల్ల వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఎన్నో చూడలేదు నేను కూడా. సో నేను వీడియో చూసి ఈరోజు చేయాలనుకుంటున్నా. చూడండి ఎలా కాలుతున్నాయి. ఇది స్మెల్ కూడా ప్లాస్టిక్ లాగా వస్తుంది స్మెల్ అనేది. ఇది సో మీరు పిల్లలు తినిపించకపోతేనే మంచిది. కాలిపోతా ఉన్నాయి ఇలాగ. ఇలా ప్యాకెట్ ఉండేవి ఇవి. సో మీరు పిల్లలు పెట్టకపోతేనే మేలు. ఇవన్నీ చిన్నలా కాలిపోతున్నాయి. ఇవి కింద కూడా ప్లాస్టిక్లో కారిపోతుంది. ఇది మనకు కోవెత్తి అలా కాలిపోతుంది. సో అలాగే మనం గ్రీన్ ప్యాకెట్ పెట్టుకుంటాం. ఇది కూడా కాల్చలేము. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఇలాంటి తింటే పిల్లలకి ఏమన్నా మంచిగా వస్తుంది. ఎలా కాలిపోతున్నాయి. సో ఈ పిల్లలు పెట్టగలరు మీరు, మంచిది కాదు ఇవి. చాలా రీల్స్లో చూసిన. సో అందుకే ఈరోజు ట్రై చేయాలని చేసిన. చూడండి, ఇలాంటి పిల్లలు పెడితే ఇంకేనా ఉందా చిన్న వయసులోనే. అసలు తినకపోవడం చాలా వరకు మంచిది. పిల్లలకు అవాయిడ్ చేయండి. ఈ వీడియో చాలామంది షేర్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా కాలిపోతున్న ప్లాస్టిక్ అనేది. సో యాక్చువల్గా కురుకురే ప్యాకెట్లు, ఆ లేస్ ప్యాకెట్లు చాలామంది పిల్లలు తింటూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఏడ్చినప్పుడు అవి వేస్తుంటాం మనము. సో అలాంటి పిల్లలు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఈ వీడియోని చాలామంది వీలైనంత షేర్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.